రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు వర్కర్ కి ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు వర్కర్ కి ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల వర్కర్ కి ఇవ్వాలి. హెల్పర్ కి 3 లక్షలు ఇవ్వాలి. హెల్పర్ కి 3 లక్షలు ఇవ్వాలి. హెల్పర్ కి 3 లక్షలు ఇవ్వాలి. అంగన్వాడీకి 3 లక్షలు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. నాణ్యమైన సరుకులను అంగన్వాడీలకు నాణ్యమైన సరుకులను అంగన్వాడీలకు వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీకి కనీస వేతనం. అంగన్వాడీకి కనీస వేతనం. అంగన్వాడీకి తెలంగాణ కంటే వేతనం. అంగన్వాడీకి సమాన పనికి వేతనం. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీకి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు. అంగన్వాడీకి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు. అంగన్వాడీకి 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్లు. అంగన్వాడీ ఐక్యత. అంగన్వాడీ ఐక్యత. అంగన్వాడీ ఐక్యత. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అండ్ హెల్పర్స్ ఐక్యత. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. గౌరవ వేతనం మాకొద్దు. గౌరవ వేతనం మాకొద్దు. కనీస వేతనం 26,000 రూపాయలు. ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అండ్ యూనియన్ ఏఐటియుసి సిఐటియు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. గ్రాడ్యుటీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల వర్కర్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్ కి 5 లక్షలు. హెల్పర్ కి 3 లక్షలు. అంగన్వాడీకి 3 లక్షలు. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. వేధింపులు 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 అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం కావాలి.
ఐక్యత, అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ IFTU అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 3 నెలల నుంచి కూడా మా యొక్క సమస్యల్ని పరిష్కరించమని చెప్పి ముఖ్యమంత్రి గారికి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి, మహిళా కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి కూడా మాకు వేతనాలు పెంచండి అని చెప్పి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. పాదయాత్రల సందర్భంగా మీకు ప్రభుత్వము మాకు వచ్చిన వెంటనే, మా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణ కంటే 1000 రూపాయలు వేతనం మీకు అదనంగా ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు తెలంగాణలో 23 రోజులు సమ్మె చేసి వాళ్ళు సాధించుకున్నారు. వాళ్ళకి ఈరోజు కనీస వేతనం ఉంది, ఈరోజు ఉద్యోగ భద్రత ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేమేం పాపం చేసినామని మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు దాదాపు 48 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాం. శిశు మరణాలు, మాతృ మరణాలు, పౌష్టికాహార లోపాన్ని నివారిస్తున్నాం. ఈరోజు అనేక ప్రభుత్వ పథకాలలో భాగస్వామిగా ఉంటూ ఈరోజు మేము సేవలు అందిస్తున్నటువంటి మాకు వేతనాలు పెంచమని అడగడం మేము తప్ప. ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటీ పెన్షన్ల వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి తీర్పు ఇచ్చినా కానీ ఇది ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం లెక్క చేయడం లేదు. ఈరోజు అంగన్వాడీలు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. ఈరోజు మినీ అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా 7,603 మంది ఉన్నారు మొత్తం కూడా. వాళ్ళందరినీ కూడా ఈరోజు 2 పనులు చేస్తున్నారు, మినీ అంగన్వాడీ టీచర్ వర్కర్ పని, హెల్పర్ పని. వాళ్ళందరినీ కూడా తొలగించి మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే వర్కరుకి 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. హెల్పర్కి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని, మినీ అంగన్వాడీ టీచర్కి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని. 62 సంవత్సరాలకి అయితే మొన్న ప్రభుత్వం అయితే దిగొచ్చి 62 సంవత్సరాలకు మీకు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు వయసు పెంచుతున్నామని చెప్తా ఉంది. 3 డిమాండ్లు మాత్రమే పరిష్కరిస్తే 11 డిమాండ్లు పెట్టాం మేము. ఆ 11 డిమాండ్లు కూడా వెంటనే పరిష్కరించాలి. ఈరోజు అంగన్వాడీలు చాలా రాజకీయ వేధింపులు గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు సంక్షేమ పథకాల్లో నవరత్నాల్లో భాగంగా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఖచ్చితంగా వర్తిస్తాయని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని మేము బిలో పావర్టీ లైన్లో ఉన్నాం, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నాం. అంగన్వాడీ టీచర్లందరూ కూడా దానికి ఒక పరిమితి పెట్టారు, 10,000 రూపాయల లోపల ఉంటేనే మీకు వర్తిస్తాయని. మాకు ఈరోజు 11,500 రూపాయలు వేతనం ఇస్తున్నారు. ఈరోజు అమ్మఒడి లేదు, ఆసరా లేదు, వైఎస్ఆర్ పెన్షన్ లేదు, ఏవి కూడా లేకుండా మేము సంక్షేమ పథకాలు అనర్హులుగా మేము ఈరోజు గుర్తిస్తున్నాము. ఈరోజు ఒంటరి మహిళలకు పెన్షన్ లేవు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము. అలాగే ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు వెంటనే కూడా వేతనాలు పెంచి మా యొక్క డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాము. 3 రోజులు, ఇది 4వ రోజు. 3 సంఘాల ఆధ్వర్యంలో CITU, AITC, IFTU 3 సంఘాల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది 4వ రోజు సమ్మె చేస్తున్నాము. నిన్నంతా కూడా 3 రోజుల సమ్మెలో భాగంగా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు విధులకు వెళ్ళలేదని మహిళా సంరక్షణ కార్యదర్శులు బెదిరిస్తున్నారు, వివో లీడర్లు బెదిరిస్తున్నారు, సూపర్వైజర్లు బెదిరిస్తున్నారు, సిడిపోలు ఏమి తప్పు చేశామండి? మేము ఏమన్నా కూని చేశామా, హత్య చేశామా? మేము ప్రభుత్వ ఆస్తుని ధ్వంసం చేయడం ఏందండి? మేము కూడా ప్రభుత్వ ఆస్తులే. అంగన్వాడీ టీచర్ ప్రభుత్వ ఆస్తే, హెల్పర్ ప్రభుత్వ ఆస్తే, మినీ అంగన్వాడీ టీచర్ ప్రభుత్వ ఆస్తే. ఈ రోజు ఇన్ని సేవలు అందించినటువంటి మేము 3 రోజులు మేము పోకపోయినంత మాత్రాన మా అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి ఓపెన్ చేసి వేరే అధికారులకు ఇవ్వడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా తీవ్రమైన చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఇలాంటివి మానుకోకపోతే ఇలాంటి ఉద్యమాలు అంగన్వాడీలకు లెక్కలేదు. ఎన్నో పోరాటాలు చేసినటువంటి పోరాట యోధులు మేమందరూ కూడా. కాబట్టి ఇలాంటి బెదిరింపులకి మేము ప్రసక్తే లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ను పరిష్కరించిన పక్షంలో 1 నెలైనా 2 నెలలైనా కూడా ఉద్యమాలు చేసి సమ్మెలను కొనసాగుతామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడ మాకు సంఘీభావం తెలియడానికి నాయకులకి మా యొక్క వందనాలు. నేను AITC ప్రధాన కార్యదర్శి, ప్రాజెక్ట్ లీడర్, ప్రధాన కార్యదర్శి. నా పేరు శాంతి. ముఖ్యంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను,
అసలు మమ్మల్ని ఏమనుకుంటా ఉన్నారు అంగన్వాడీ వాళ్ళంటే? జగన్ గారు మమ్మల్ని ఏమనుకుంటున్నారు? మేమేమన్నా దొంగలమా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామా? చెప్పండి ఒకసారి. మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మమ్మల్ని దొంగలు చేసినారు? ఈరోజు మేము సమ్మెలోకి దిగినాం. మా ప్రధానమైన డిమాండ్స్ 11 పెట్టాం మేము ముందర మీకు. కాబట్టి ఆ 11 అమల్లో 4 ప్రధానమైన సమస్యలు తీర్చినాము అటనేసి ఈరోజు పేపర్కి వచ్చింది. ఏమొచ్చింది? 62 సంవత్సరాలు వయోపరిమితి పెంచినారు. మినీ వాళ్ళని మెయిన్ అంగన్వాడీ వాళ్ళగా గుర్తిస్తా ఉన్నాము. తర్వాత వచ్చి ఇది ఏంటది అంగన్వాడీ వాళ్ళని పౌష్టికాహారం నాణ్యతగా అందిస్తాము అనేసి మీరు అన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతాను, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఒక కుటుంబం బతకడానికి లెక్కలు కట్టింది. ఆ లెక్కల ప్రకారం ఈరోజు ఎంత? 30,500. అది కూడా మేము అడగలేదు. కనీస వేతనం ఒక కుటుంబం బతకడానికి 26,000 అడుగుతున్నాం. లేదు, 26,000 కాదు. పక్క రాష్ట్రంలో కర్ణాటక ప్రభుత్వం పెంచింది. జీవో ప్రకారము మాకు గ్రాట్యుయేట్ అడిగింది. జీవో ఉంది మాకు ఆల్రెడీ. మాకు జీవో పాస్ చేసినప్పుడు ఆ జీవో ప్రకారం మాకు కనీసం గ్రాట్యుయేట్ అయిన అంగన్వాడీ వాళ్ళకి పెంచాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈరోజు అది కూడా లేదు. పక్క రాష్ట్రం కర్ణాటక పెంచింది, తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికంటే ఎక్కువగా మీరు వచ్చిన అధికారంలోకి వచ్చినప్పుడు 1000 రూపాయలు అదనంగా ఇస్తానని మాట ఇచ్చారు. మీ మాట ప్రకారమే మేము మసులుకుంటున్నాం. ఈరోజు తెలంగాణలో పెంచిన కంటే అదనంగా మాకు 1000 రూపాయలు పెంచివ్వండి అంటున్నాం. లేదు, అంతే సమానంగా వేతనం ఇవ్వండి అని మేము అంటున్నాం. ఈరోజు మన ప్రభుత్వము ఇది అనాస్థితిలో ఉంది, మనకు బడ్జెట్ లోటు ఉంది అని అన్నారు. మేమేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు జగనన్న గారు. ఈరోజు ఆడవాళ్ళని కూడా చూడకుండా మా మీద రైడ్ చేసి మమ్మల్ని మహిళా పోలీసు పైన దాడి చేపించి సెంటర్లంతా ఓపెన్ చేసి అది నైట్కి నైటే స్కూల్ పెట్టేస్తారా? మేము మాత్రము 9 to 4 స్కూల్లో లేకపోతే మాకు మెమోలు మళ్ళీ వచ్చి మాకు తీసి పారేస్తారు. 3 మెమోలు ఇచ్చేసి 4వ మెమోకంతా అంగన్వాడీ టీచర్ తీసేయాలనేసి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఈరోజు నైటే స్కూల్ పెట్టేస్తారనేసి నిన్న ఈవినింగే బీగాలు పగలగొట్టేసి అంగన్వాడీ వాళ్ళు మాకు తెలియకుండా ఓపెన్ చేస్తున్నారని అడిగితే ఆ మహిళా పోలీసు వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని కొడతారా? ఇది ఎక్కడ ప్రభుత్వం అండి? ఈ ఇన్నేళ్ళు సర్వీస్ 30 ఏళ్ళు 1970లో స్థాపించింది ఈ సంస్థ. ఈ సంస్థలో మేము 35 ఏళ్ళు సంస్థ 90 రూపాయల కాడి నుంచి మేము సేవ చేస్తున్నాం పబ్లిక్కి. మేము పబ్లిక్ సేవకులు కాదా? మేము పబ్లిక్ సర్వీస్ చేయలేదా? బిఎల్ఓలు డ్యూటీలు చేయలేదా? ఇది అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమంటారు. ఈరోజు అంగన్వాడీ ఆధార్ కార్డు ఆన్లైన్లో కొడితే ప్రభుత్వ ఉద్యోగులా అని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు ప్రభుత్వ పథకాలు మాకు వర్తించాలి కదా. ఈరోజు నువ్వు 9 మేనిఫెస్టో పెట్టారు, దాంట్లో ఒకటి కూడా మాకు అర్థంగా ఇది వర్తించలేదు. కాబట్టి ఈరోజు వీడియో పెన్షన్ లేదు, 45 సంవత్సరాలు 18,000 వర్తించదు. మీరు పెట్టిండే ప్రభుత్వ పథకాలు మాకు అందలేదు. అంటే మేము ఏమి ప్రభుత్వ ఉద్యోగాలు మనం మాకు పట్టం కట్టేశావు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు అన్ని ఫెసిలిటీస్ మాకు ఇవ్వాలి కదా. కానీ మాకు గ్రాట్యుయేటీ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. ఈరోజు అంగన్వాడీ వర్కరు యాయా కానీ హెల్పర్ కానీ మినీ వర్కర్ కానీ 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని మేము ఇంటికి వెళ్తే ఒట్టి చేతులతో 20,000 ఆయా తీసుకుంటుంది, 50,000 టీచరు. అది 6 నెలల తర్వాత మాకు వస్తుంది. ఆ బ్యాంకులకు కూడా మాకు పడేది. కాబట్టి ఇదంతా మేమేం గుంతమ్మ కోరికలు కోరలేదు జగనన్న గారు. మేమేమంటున్నాము, మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వమని ప్రధాన డిమాండ్ ఇది ఇస్తున్నాం. ఈరోజు మేము ప్రధాన డిమాండ్ల మీద 2 ఎక్కువగా కోరితే అది మేము న్యాయమైన కోరికలే కోరుతున్నాం. మిమ్మల్ని ఏమి గుంతమ్మ కోరికలు కోరలేదు మేము. కాబట్టి ఈరోజు అంగన్వాడీ వర్కర్లంతా ఈదులు పడినామంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 రూపాయలు తప్ప ఇంక మేమేమి ఆశించడం మాకు అంత ఆశ లేదు. కాబట్టి ఇప్పటికన్నా మీరు గుర్తించి మా మీద రైట్స్ ఇది పోలీసు మహిళా పోలీసుని దాడి చేపించి మా సెంట్రల్ మీద మేము దొంగలను ముద్ర వేసుకునే మాదిరిగా మమ్మల్ని రోడ్డు మీద పంపించేస్తున్నాం. కాబట్టి ఇది మానుకోవాలి. మీకు ఇప్పుడు ఒకే సమాధానం చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించమని మేము కోరుకుంటున్నాం. మా అంగన్వాడీ అసోసియేషన్ తరఫున మేమందరూ కోరుకొని మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇదే కానీ కొనసాగలేదనుకో, మమ్మల్ని చర్చలకు పిలిచి మా వాళ్ళని మీరు చర్చలకు వెళ్ళలేదనుకో, మాకు మాట ఇది చెప్పలేదనుకో, తర్వాత ఇదే కొనసాగించి ఇట్లా 6 నెలలు కూడా మేము ఇక్కడే కూర్చుంటాం. మమ్మల్ని మా ఉద్యోగాలు పోయినా మాకు పర్వాలేదు. మా కోరికలు విజయవంతం అయ్యేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి.
మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ సభ్యులకు అందరికీ కూడా, నాయకులందరికీ కూడా మా యొక్క అంగన్వాడీ తరఫున నమస్కారాలు. మేము సమరశీల అంగన్వాడీ యూనియన్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేసిన పొలంనేరులో అధ్యక్షులు మాట్లాడుతున్నాము. ఈరోజు ధరలు పెంచినటువంటి జగన్మోహన్ ప్రభుత్వము మా అంగన్వాడీ జీతం పెంచలేదు, ఎందుకు పెంచలేదు మేము క్వశ్చన్ చేస్తున్నాం. అనేక రకాల ధరలు పెంచేది మాత్రం జగన్ ప్రభుత్వం తెలుసు, కానీ మా జీతం 11,500 రూపాయలు మేము ఎలా బతకాలని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఈరోజు చంద్రబాబు పీరియడ్లు అయితే చంద్రబాబు వచ్చే నాటికి మా జీతము 3,500 రూపాయలు, చంద్రబాబు నాయుడు గారు మాకు 7,000 రూపాయలు పెంచి 10,500 రూపాయల వరకు ఉన్నది చంద్రబాబు నాయుడు పీరియడ్ వరకు. అప్పటి వరకు ఉన్న దీన్ని జీతాన్ని 1,000 రూపాయలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పెంచి ఈరోజు తెలంగాణ కన్నా ఎక్కువగా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామనేటువంటి మాటను నిలబెట్టుకోకుండా ఈరోజు మమ్మల్ని శాంతియుతంగా అనేక రకాలుగా మేము చేస్తున్నటువంటి నిరసనలకు మమ్మల్ని అసలు పట్టించుకోకుండా మమ్మల్ని శాంతియుతంగా చేస్తున్న మన నిరసనలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించి మమ్మల్ని రోడ్డుపైకి లాక్కొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దీనికంతా కూడా కానీ మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఒక ఆయా మినీ వర్కర్కి అయితే ఎంత అంటే గొడ్డు చాకరీ అన్నమాట, ఎంత వెట్టి చాకరీ అంటే వాళ్ళు చేస్తున్నట్టు ఈ మినీ వాళ్ళకి చాలా గొడ్డు చాకరీ చేస్తున్నారు. దీనంతా కూడా గుర్తించుకోవాలి. మేము పలుమార్లుగా మేము అనేక రకాలుగా మేము నిరసనలు శాంతియుతంగా తెలియజేశాము. ఆ శాంతియుతంగా తెలియజేసినప్పటికీ కూడా స్పందించలేటువంటి ప్రభుత్వానికి సమ్మెలోకి దిగాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ విధంగా మేము అనేక రకాలుగా మేము నిరసనలు తెలియజేసినప్పటికీ కూడా కానీ స్పందించలేదు. కాబట్టి ఈరోజు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, గ్రాట్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యుటీని పెంచాలి. అదేవిధంగా మమ్మల్ని ప్రభుత్వం గుర్తించిన వెంటనే మినీలను కూడా మెయిన్ వర్కర్స్గా చేయాలి. ఈ ప్రధానమైన డిమాండ్స్తో మేము జగన్మోహన్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము. దీన్ని ఇంకా సమ్మెను కొనసాగిస్తాం, కానీ ఇలాంటి దీన్ని కూడా మేము ఎక్కడా కానీ తలొగ్గేది లేదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ధన్యవాదాలు. ఈరోజు సోదరీమణులు అంగన్వాడీ వర్కర్లు వారి యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈరోజు వారు చేపట్టిన నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ గంగవరం మండలం తరఫున సంఘీభావంగా ఈరోజు మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు మనం చూసామంటే గ్రామాల్లో చిన్నపిల్లలు పుట్టిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత అంగన్వాడీ స్కూల్లోకి తీసుకొచ్చి వదిలేస్తే ఈరోజు ఎంతోమంది అంగన్వాడీల్లో చదువుకున్న వ్యక్తులు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కానీ మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఈరోజు వీరు నేర్పిన విద్యాబుద్ధులతో ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం గమనించాలి. ఈరోజు 4.5 సంవత్సరం అయింది. వాళ్ళు మీకు ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే వాళ్ళ డిమాండ్లు వాళ్ళు మిమ్మల్ని అడగడం లేదు. 4.5 సంవత్సరము వేచి చూశారు. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో మా యొక్క కష్టాలన్నీ మేము ఆయనకి తెలియజేశాము. ఆయన సుముఖంగా విన్నారు. ఆయన వచ్చిన తర్వాత మా కష్టాలన్నీ తీరుతాయని ఒక అవకాశం అని చెప్పి అందరూ కూడా అక్క చెల్లెమ్మలైతేనేమి చాలామంది మీకు ఆ రోజు మద్దతు పలకడం జరిగింది. కానీ మీరు అధికారం లేకొచ్చి 4 సంవత్సరాలకు పైన 4.5 సంవత్సరం ఇంకా సుమారు 2 నెలలు మాత్రమే ఉంది ఎలక్షన్లకు వెళ్ళడానికి. వారు ఈరోజు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారు. చేయండి, ఏం తప్పేముంది, పరిశీలించండి, చర్చలకు పిలవండి, వాళ్ళని చర్చలకు పిలిచి పరిశీలించండి. వాళ్ళు ఏమి గుంటెమ్మ కోరికలు కోరలేదు కదా. ఈరోజు సగటు మనిషి బతకాలంటే ఎంత ఖర్చు అవుతా ఉంది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర వస్తువులు ఏ విధంగా ధరలున్నాయి, ఆ రోజు పరిస్థితి ఏమి, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు అయితేనేమి, ఇటు గ్యాస్ ధరలు అయితేనేమి, అటు కరెంట్ ఛార్జీలు, ఇంటి అద్దెలు, ఇలా ఎన్నో రకాలుగా ఈ అక్క చెల్లెమ్మలు ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి యొక్క సమస్యలను మీతో సానుకూలంగా వాళ్ళు ఎన్నోసార్లు మీ దగ్గరికి వాళ్ళ యూనియన్ నాయకులందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి చర్చించడం జరిగింది. కనీసం మీరు వినే ఓపిక కూడా లేకుండా, వినే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు అంగన్వాడీ టీచర్లు వారు సమ్మె చేసుకుంటూ ఇక్కడుంటే గ్రామాల్లో మీరు సచివాలయ సిబ్బందిని తీసుకెళ్లి, ఇక్కడ మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులను తీసుకెళ్లి, పోలీసుని తీసుకెళ్లి మీరు అంగన్వాడీ సెంటర్లను పగలగొట్టడం ఇది దేనికి సంకేతం అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి చర్యలు మానుకోవాలి. వాళ్ళని పిలవండి. ఒకసారికి పట్టు 2 సార్లు అక్క చెల్లెమ్మల్ని వాళ్ళ తరపున ఉన్న యూనియన్ నాయకుల్ని పిలిచి 4.5 సంవత్సరం తర్వాతే వాళ్ళు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారు. వాటిలో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు కూడా పూర్తిగా వారికి మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వంలో మీరున్నారు, మీకు అందరూ సమానమే. ఈరోజు మీరు ఏదో వాళ్ళని ఒక శత్రువుల్లాగా చూడడమో,
ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు గుర్తించాలని ఎన్నో రోజుల నుంచి కూడా ఎన్నో దీక్షలు ఎన్నో సమ్మెలు చేపట్టినప్పటికి కూడా కనీసం అంగన్వాడీ వర్కర్లను మీరు మనుషులుగా గుర్తించని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కనీసం వాళ్ళని మనుషులుగా కూడా మీరు గుర్తించే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి అక్క చెల్లెమ్మలే కాదు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఏ విధంగా దౌర్జన్యకాండ నిర్వహిస్తున్నారో, మీరు ఏ విధంగా ఎవరైతే ప్రశ్నిస్తున్న వారిని మీరు ఎక్కడికక్కడ దౌర్జన్యం చేసి వారి యొక్క గొంతును నొక్కే పని చేస్తున్నారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. కాబట్టి మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మన అక్క చెల్లెమ్మలు చేపట్టిన దీక్షకు మద్దతు పలికి మనం వారందరికీ సంఘీభావం ప్రకటించి వారికి న్యాయం చేకూరే వరకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున అక్క చెల్లెమ్మలకు, అంగన్వాడీ వర్కర్స్కు మా యొక్క మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మద్దతుగా వచ్చిన విలేకరులు సోదరులకి, టీడీపీ సోదరులకి అందరికీ నా నమస్కారము. CITU నా పేరు రాణి. మేము 4 రోజులుగా నింటి సమ్మె ఇక్కడ చేస్తుంటే సెంటర్లో వచ్చి బీగాలు పగలగొట్టడము, రాజకీయ వేధింపులు ఎక్కువైపోతున్నాయి. మేము ఈ రోజు బయలుదేరి రావాలంటే కూడా మా ఊరు ఎంపీపీ మీకు తెలిసే ఉంటుంది, రోజా అనేసి, వాళ్ళ భర్త రామచంద్రయ్య పోకూడదని అనేసి నిలేసి ఆ అమ్మాయి అంగన్వాడీ టీచర్ను కూడా ఇంతవరకు ధర్నాకు రాకుండా చేసినాడు. మా సర్పంచ్ విజయ్ కుమార్ రెడ్డి వచ్చి బీగాలు పగలగొట్టి ఉండాలి మీరు సెంటర్లోనే, యాడికి పోకూడదని వాళ్ళ వేధింపులు మాకు ఎక్కువైపోతూ ఉన్నాయి. రాజకీయంగా ఈ రాజకీయాలు అరికట్టాలి. మేము ఎన్నో రోజుల కంటే 32 ఏళ్ళ సర్వీస్ మాకు అంగన్వాడీగా ఉండి చేరి అప్పుడు 275 రూపాయల నుండి మేము పనిచేసి ఇన్ని రోజులు కష్టపడి ఇప్పుడు మా సమస్యల పరిష్కారం కోసం మేము ఏడొచ్చి కూర్చుంటే ఈ రాజకీయ వేధింపులు ఏం మాకు, ఈ జగన్ రౌడీజీ మేము మాకు ఆయన చెప్పిందే కదా, నేను వచ్చినాక మీకు 1000 రూపాయలు పంపిస్తాను, చేస్తాను, ఇస్తాను అని ఆయన చెప్పిన హామీనే మేము అడుగుతున్నాం ఈ రోజు కూడా. కానీ మేము సమ్మెలో కూర్చుంటాము, ఆయన ఎన్నన్నా చేసుకుని బీగాలు పగలు కొట్టుకొని ఏమన్నా పోనీ మేమైతే సమ్మెనైతే విరమించేది లేదు. మా సమస్యల పరిష్కారం కావాలి, మాకు చెప్పిన డిమాండ్లో పరిష్కారం చేయాలి. ఆయన ఏ విధంగా అయితే చేస్తారో మాకు తెలియదు, కానీ మేమైతే తగ్గేదైతే లేదు. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము, మేము అడుగుతా ఉండేదేమి మాకు జీతాలు పెంచండి అని అడుగుతున్నాము. ఎందుకో ఇప్పుడుండే అధిక ధరలకు అనుగుణంగానే కదా మేము అడుగుతున్నాము. సర్వీస్ని బట్టి గ్రాడ్యుయేటీ ఇవ్వమని చెప్తున్నాము, అది కూడా ఇవ్వలేదు. అది సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది కదా వాళ్ళకి, అది కూడా మాకు అమలు చేయడం లేదు. పక్క రాష్ట్రాలు అమలు చేయడం ఏంటి, మాకు అమలు చేయకుండా పోవడానికి కారణం ఏమని మేము ఆయన్ని నిలదీసి అడుగుతున్నాము. అందుకు మా మీద ఇంత కక్ష కట్టుకొని బీగాలు పగలు కొట్టడము, మహిళా పోలీసులు రమ్మనడము, ఎంపీడీ వాళ్ళు రావడము, ఎంఆర్ వాళ్ళు రావడము, ఇదేనా వీళ్ళు చేసే ఘనకార్యాలు. మేము అందుకని ఆయనకు ఓట్లు వేసి గెలిపించింది, అందుకని మా నుండి ఇంత కక్ష సాధింపులు చేస్తున్నదని అనేసి నిలదీయాలని అడుగుకుంటూ ఉన్నాము. వాళ్ళు ఏం చేసినా కానీ మేమైతే విరమించేది అయితే లేదు. మా కోరికలు నెరవేర్చేదాకా 3 సంఘాలతోనూ కలిసి మేము పోరాడతాము. మాకు మద్దతు ఇచ్చినందుకు టీడీపీ వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మాజీ మంత్రివర్యులు అమరన్న గారి ఆదేశానుసారం నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు మద్దతు తెలియజేసాం. వారి తరఫున ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదండి, వాళ్ళకి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నారు. న్యాయపరంగా ఖచ్చితంగా అది మీరు చేసి తీరాలి. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుగా చెప్పారు, గన్ను కన్నా ముందు జగనన్న ఉంటాడని ఆడవాళ్ళ కోసం. ఈరోజు ఎక్కడండి, అదే జగనన్న వల్ల రోడ్ల మీదకి వచ్చారు. ఏంటి ఈ పరిస్థితి? ఇలాంటిది తెలుగుదేశం తరఫున మేము సహించాం, తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్క చెల్లెమ్మలకు కూడా గట్టిగా మేము చెప్తున్నది ఏంటంటే, మేము మీకు అండగా ఉంటాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీకు అండగా ఉంటారు. మీరు ఈ పోరాటాన్ని మద్దతు ఖచ్చితంగా మేము తెలియజేస్తామండి. ధన్యవాదాలు.